తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఫిర్యాదు రసీదు ఇవ్వడానికి సీఐ బాజీలాల్ నిరాకరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ సీఐ తీరును తీవ్రంగా ప్రశ్నించారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ ఆ ఆడియోపై నిష్పక్షపాత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆడియోను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి నిజ నిజాలు వెలికి తీయాలని కోరారు. ఫిర్యాదు స్వీకరణలో పోలీసుల నిర్లక్ష్యం తీవ్రంగా ఆందోళన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. గంట సేపు జరిగిన వాగ్వాదం తర్వాత చివరకు పోలీసు అధికారులు ఫిర్యాదు అంగీకరించినట్టు సమాచారం. ఈ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదైతే వీడియో ఒక ఆడియో వైరల్ అయిందో ఎక్స్ఎమ్మెల్సీ గారైన ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క ఆడియో వైరల్ అయిందో సోషల్ మీడియా వేదికగా, అందులో దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆయన చాలా అభ్యంతరకరంగా చాలా హీనంగా మాట్లాడిన మాటల్ని దళితులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్గా భావిస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సిఐ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాస్ వెంకట్రావు గారు కానీ, మా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ దుర్గా కానీ, మిగతా నాయకులందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంటే మేము అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడుగుతాం. నేను అడుగుతాన్నా, చట్టం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సిఆర్పిసి 154/3 ప్రకారంగా ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మినిమం డ్యూటీ అది అక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఇవ్వడం అనేది. అది ఇవ్వను అని చెప్పి ఒక గంట సేపు వాగ్వాదం చేశారు. అది అర్థం కాని అంశం. ఇప్పుడు ఇంతమంది ప్రజా జీవితంలో ఉన్న నాయకులకే ఈ రకమైన పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటూ ఉంటే కామన్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలన ఏ రకంగా ఉంటుందో ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమనుకుంటాం. ఇంత అన్యాయం అండి. అలా ఆయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ చేసినాయి. దళితుల పట్ల అంత హీనంగా మాట్లాడిన మాటలు అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కానీ, లేకపోతే అంబేద్కర్ గారు మాకు చూపించిన పాట కానీ, వీళ్ళకి ఏమాత్రమైన గౌరవం ఉందా ఈ తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే ఆ తెలుగుదేశం నాయకులకు కానీ అని అడుగుతా ఉన్నాను. ఒక్కటే అంశం గుర్తుకు చేస్తున్నాను. ఇవాళ వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, గతంలో ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని వాళ్ళ నాయకుడు అన్నాడు. ఈయన ఇంకొక అడుగు ముందరికి వేసి అప్పారావు అనే వ్యక్తి ఎవరైనా దళితుల్ని పెళ్లి చేసుకుంటారా, అసలు మన సంస్కృతి మన సంస్కారమా అనే మాటలు ఏ రకంగా మాట్లాడతారు? విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పోలీస్ స్టేషన్లో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఈయన వాయిస్ అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టమని. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఖచ్చితంగా ఈయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంతసేపు గంట సేపు వాగ్వాదం చేస్తే గంట సేపు వాగ్వాదం చేస్తే రిసీవ్డ్ కాపీ రాసి ఇచ్చారు. గంట సేపు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. గంట సేపు అంటే ఇప్పుడు నేను
యాజ్ అ ఫార్మర్ ఎంపీగా వచ్చి ఇంతసేపు ఆయనతో వాగ్వాదం చేస్తే యాజ్ అ హక్ అండి ఇది. ఓ సిఆర్పిసి 154/3 ప్రకారం ఖచ్చితంగా ఇచ్చి తీరాలా. నేను ఏమన్నానంటే ఎట్లా కుదురుతుంది?